మనం ఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ని లెస్ దెన్ 10 సెకండ్లో సాల్వ్ చేయడం మనం ఎలాగో తెలియకపోతే మనం ఖచ్చితంగా ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాం. అందుకని ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ క్వశ్చన్స్ ఆల్జీబ్రాలో ఫేవరెట్ క్వశ్చన్స్. మనకు ఎంసెట్ లెవెల్ నుంచి ఖచ్చితంగా ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏ లెవెల్లో వాటిలైనా ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు చూసుంటారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 2. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతాను. ఆప్షన్ చూసి మనం ఏదో గెస్ లెక్క పెట్టలేం. దీనికి ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చూద్దాం. ట్రెడిషనల్ మెథడ్ ఎట్లా సాల్వ్ చేస్తారంటే ఎక్స్ ప్లస్ 1/x మనకు అక్కడ ఆపోజిట్లో స్క్వేర్స్ అడుగుతుండు. స్క్వేర్స్ అడుగుతుండే ఏం చేయాలి? బోత్ సైడ్ స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ చేసినాక ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 4 కదా. మనకి ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు మనకు కావాల్సింది అది. దీన్ని అటు తీసుకపోతే మనకు 4 - 2 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆన్సర్ అయితే 2 పెట్టుకొని క్లిక్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అడిగింది కాబట్టి అది ఈజీగా సాల్వ్ చేయాలి. ఒకవేళ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనడానికి ఇప్పుడు షార్ట్ కట్ చూద్దాం. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ వచ్చేసి మనకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏ అనుకున్నాం అనుకో, మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ 2. ఇది దీనికి షార్ట్ కట్. సేమ్ దీనికి అప్లికేబుల్ చేసి చూడండి. అంటే 2 స్క్వేర్ మైనస్ 2 ఎంత? మనకు ఆన్సర్ 2a. అంటే మనకు సేమ్ ఆన్సర్ వచ్చిందా రెండిట్లలో? సేమ్ ఇలాంటి క్వశ్చన్లనే మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ అడిగింది అనుకో, దీన్ని సేమ్ మనం ఇక్కడ స్క్వేరింగ్ ఎట్లా చేసినామో ట్రెడిషనల్ మెథడ్లో క్యూబింగ్ అట్లా చేసి చూడండి. సేమ్ ఇదే క్వశ్చన్ తీసుకొని దానికి ఏం చేయాలంటే ఏ క్యూబ్ మైనస్ 3a అనేది మనకు షార్ట్ కట్. నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో మనకు ఒకవేళ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 4 అడిగింది అనుకో, ఏ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 2 ఇది అనేది దీనికి ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్నప్పుడు దెన్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 5 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ టు ద పవర్ ఆఫ్ 5 మైనస్ 5a క్యూబ్ ప్లస్ 5 అనేది దీనికి ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో మనకు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 6 ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ 6 మైనస్ 6a టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 9a స్క్వేర్ మైనస్ 2 అనేది దీనికి ఆన్సర్. ఇది మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కానుండి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 6 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 6 వరకు మనకు షార్ట్ కట్స్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక 2-3 టైమ్స్ ఈ వీడియోని చూడండి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ సేవ్ వచ్చినా మీరు ఒక్క మార్క్ కూడా మిస్ గారు. అది నాది గ్యారంటీ. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. మనకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చిండు. దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కూడా వాళ్ళే ఇచ్చిళ్ళు. మనకు ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/x టు ద పవర్ ఆఫ్ 4 అని అడుగుతాడు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లలో మనకు ఇంకో షార్ట్ కట్ కూడా ఉన్నది. అది ఏంటంటే మనం దీనిలో నుంచి డైరెక్ట్ దీన్ని తీసుకోవచ్చు. అంటే మనకి ఏం చేయాలి? ఏ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4a స్క్వేర్ ప్లస్ 2 అనే షార్ట్ కట్ ఉన్నది. అది డైరెక్ట్ దీనిలో తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఇది మనకు టైం గుర్తు రాకపోతే దీంట్లో నుండి కూడా దీన్ని తీసుకురావచ్చు. ఎట్లా? ఈ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 4 1/x స్క్వేర్ను మనం సేమ్ ఏ స్క్వేర్ ఉన్నప్పుడు ఎట్లా తీస్తామో, అంటే నార్మల్ ఏ ఉన్నప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఫార్మ్ ఉన్నట్టే కదా. అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 అన్నట్టు కదా. కాకపోతే ఏ అనేది ఇది కాదు, ఇది ఏ అనేది అవుతుంది. అప్పుడు 7 స్క్వేర్ మైనస్ 2 అంటే 49 మైనస్ 2 ఎంత? 47. ఇది మనకు ఈ క్వశ్చన్కు ఆన్సర్ అనేది అవుతుంది. ఇలాంటి మరిన్ని షార్ట్ కట్స్ కోసం మన అఖిల్ టిప్స్ అనే పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్ చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 4 అని ఇచ్చిండు. దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతాడు. ఇది మీరు ఆన్సర్ చేసి మన కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అది రైట్ రాంగ్ నేను మీకు రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్ యూ.